చెప్పండి, ప్రభు శక్తి గలవాడా కాదా? లేపుటకు సమర్థుడా కాదా? తన దాసులను, తన దాసురాండ్రను, తన పిల్లల్ని పరీక్షించుకునే హక్కు దేవుడికి లేదా? వారి విశ్వాసాన్ని పరీక్షించే హక్కు దేవుడికి లేదా? అధికారం దేవుడికి లేదా? ఇలాంటి ప్రతికూలతలలో కూడా విశ్వాసాన్ని కాపాడుకొని క్రీస్తుకు సాక్షులంగా నిలబడినప్పుడు అన్య జనులలో ఆయన నామానికి మరి ఎక్కువ ఘనత కలిగిద్ది. ఇదేమిట్రా, ఇంత దారుణం జరిగినా సరే నా ప్రభువు గొప్పోడు, నా పిల్లల్ని తిరిగి నాకు ఇస్తాడన్న నిశ్చయత నాకుంది అని అంటున్నారు. ఎంత నిరీక్షణ లేకపోతే, ఎంత వాస్తవం కాకపోతే, ఎంత నిశ్చయత లేకపోతే అంత గట్టిగా పట్టుబట్టారు అని అన్యజనులు ఆశ్చర్యపోయి అనేకులు ప్రభు వైపు తిరిగే అవకాశం ఉంది. దేవుడు గొప్ప కార్యాలను, గొప్ప అద్భుతాలను చేయడం ద్వారానే కాదు, గొప్ప విషాదాల ద్వారా కూడా దేవుడు తన పనిని జరిగించుకొనడానికి సమర్థుడు. కాబట్టి ఏది సంభవించినా మహిమ నీకే ప్రభు అంటూ సాగాలి.